మా దగ్గర 18 లీటర్ల వరకు ఇన్నాం పూటకి. ఆ, ఓకే. పూటకి 18 పూటకు లీటర్లు. 18 వరకు. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అగ్రో ఇన్ఫర్మేషన్ అండ్ టెక్నాలజీ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మనము కడతాల్లో ఉన్నాము. కడతాల్ వచ్చేసి మనకు కందుకూర్, మనకు హైదరాబాద్ నుంచి ఒక 25 కిలోమీటర్స్ ఉంటుంది. ఇక్కడ హెచ్ఎఫ్ ఆవులు అమ్మడానికి ఉన్నాయి. ఇక్కడ మొత్తం చుట్టుపక్కల మనకు కొత్తపేట్, కేశంపేట్, మరియు కడతాల్, కందుకూర్, ఆ, మీకు చాలా గ్రామాలు ఇక్కడ వస్తాయి. ఇక్కడ యాదన్న ఆవులు తెచ్చి అమ్ముతారు. ఇంకొకటి మ్యాట్లు కూడా అమ్ముతారు, సైలేజ్ కూడా అమ్ముతారు. చాలా మంది సైలేజ్ అడుగుతున్నారు. ఇక్కడ ఎవరికైనా కావాల్సిన వాళ్ళు డైరెక్ట్ యాదన్న కాంటాక్ట్ చేయండి. సైలేజ్ గురించి కూడా వీళ్ళు కూడా డీటెయిల్గా అడుగుదాం. ఒక్కొక్క ఆవు గురించి మొత్తం డీటెయిల్గా. ఫస్ట్ ప్రైజెస్ ఏ విధంగా ఉన్నాయి. ఇక్కడ ఉన్న ఆవులన్నీ హెవీ సైజ్ ఆవులు ఉన్నాయి. అన్నీ మీకు 20 లీటర్ల పైన ఇచ్చే ఆవులే ఉన్నాయని యాదన్నతో కూడా ముందు మాట్లాడినాను నేను ఇప్పుడే ఏందనేది. నమస్తే యాదన్న. నమస్తే అన్న. రైతు సోదరులకు అందరికీ నమస్కారం. యాదన్న, ఇది అడ్రస్ ఏమొస్తుంది యాదన్నది? కడతాలన కడతాల్ మండలం, రంగారెడ్డి డిస్టిక్. అంతే. ఇక్కడ 25 కిలోమీటర్ వస్తుందా హైదరాబాద్ నుంచి? ఇది అవుటర్ నుంచి 25 కిలోమీటర్స్, అవుటర్ నుంచి 25 కిలోమీటర్స్. ఓకే. ఇప్పుడు మీరు ఎన్ని సంవత్సరాలుగా చేస్తారు యాదన్న మనం బిజినెస్? చిన్న ఉన్నప్పటి సంది పసలే కానీ 1 సంవత్సరం అయింది ఆవులు అమ్మవాటి. ఓకే. అమ్మడానికి ఆవులు అయితే ముందుండే. ఓకే. ఇది ఇప్పుడు ఈ ఆవులలో, హెచ్ఎఫ్ ఆవులలో ఇక్కడ రైతులకు ఏ విధంగా, ఇప్పుడున్న రైతులు ఏ విధంగా తీసుకొని వెళ్తున్నారు? పర్ఫార్మెన్స్ మార్కెట్ లో ఏ విధంగా నడుస్తున్నాయి ఆవుల గురించి? హెచ్ఎఫ్ ఆవులు ఏ విధంగా పర్ఫార్మ్ చేస్తున్నాయి? ఇప్పుడు రైతులు అంతా తెలివారు. ప్రతి ఒక్కరు పూటకి 20 నుంచి 40 వేయాలని ఆలోచన చేస్తారు. మినిమం గా కొన్ని కాకుండా. ఓకే. అట్లానే మనం మంచి బ్రీడ్ తీసుకొచ్చి ఇక్కడ రైతులకు ఇస్తున్నాం. అంటే మినిమం 10 నుంచి 12 లీటర్లు ఇచ్చేది పూటకు 10 నుంచి 12 లీటర్లు పాలిచ్చేది తీసుకొస్తున్నాం. అలా ఉంటేనే గిట్టుబాటు అయితే రైతులకు కూడా. ఖర్చులు, దానా ఖర్చులు పెరిగినాయి, అంతే, లేబర్ చార్జెస్ పెరిగినాయి. అవును, ఇదైతే కరెక్ట్ చెప్పారు యాదన్న గారు. ఏంటంటే రైతులు చూడండి ఫ్రెండ్స్, 20 లీటర్ల పైన తీసుకుంటేనే హెచ్ఎఫ్ జెర్సీ ఫామ్ లో సక్సెస్ఫుల్ ఉంటాము. లేదు 5-6 లీటర్ పూటకి ఇచ్చేది ఉంటే అది సక్సెస్ఫుల్ గారు, మీరు కష్టం అది. 20 లీటర్ పైన ఉంటేనే 2 డబ్బులు మిలిగితే మీకు దానా ఖర్చులు అవన్నీ వెళ్తాయని యాదన్న కూడా కరెక్ట్ చెప్తున్నారు. ఇప్పుడు హెచ్ఎఫ్ ఆవుల గురించి చూసుకుంటే ఇప్పుడు ప్రైజెస్ ఏమున్నాయి మీ దగ్గర? పెద్ద ఆవులు ఉన్నాయి, 20 లీటర్ల పైన ఇచ్చే ఆవులు ఉన్నాయి, 25 లీటర్లు కూడా ఇచ్చే ఉన్నాయి. చూడొచ్చు ఫ్రెండ్స్ ఏ విధంగా ఉన్నాయి. ఇవి రేట్లు ఏ విధంగా ఉన్నాయి? ఇది సుడావనా 1,20,000 అవుతుంది. 1,20,000 స్టార్టింగ్ నుంచి. రెండు పండ్ల మీద ఉందని. 2 పండ్ల మీద. దీనికి ఇప్పిద్దాము. ఇప్పుడు దానికన్నా ముందు ఈ రోగాల గురించి ఏమైనా చెప్తారా? దీనికి ఏమైనా రోగాలు వచ్చేదానికి? ఎలాంటి రోగాలు రావు. ఒకటి గాలి వ్యాక్సిన్ ఒకటి వేయించుకుంటే సరే 6 నెలలకు ఒకసారి. ఇక వేరే ఏమి రావు. ఓకే. కాల్షియం, మినరల్ మిక్చర్ రెగ్యులర్ వాడుతుంటాం కదా. ఇప్పుడు అంతా రెగ్యులర్ వాడడం అయింది. కాల్షియం కూడా, కాల్షియం, మినరల్ మిక్చర్ రెగ్యులర్ వాడితే ఏమి రావు. ఇప్పుడు మొత్తం ఎన్ని ఉన్నాయి యాదన్న మీ దగ్గర? మన దగ్గర 12 ఆవులు ఉన్నాయి. ఇప్పుడు 12. ఎప్పుడు వచ్చినవి? 2 రోజులు అయింది. 2 రోజులు అయింది. అన్ని యాక్టివ్ ఉన్నాయా? అన్ని యాక్టివ్ ఉన్నాయి. ఎలాంటి చూడు, మీరు కూడా చూడండి. అన్ని తింటున్నాయి. గడ్డి తింటున్నాయా, తింటలేవా అన్ని మీరు కూడా చూడండి. ఇవి ఎన్ని ఈనినే ఉన్నాయి యాదన్న? మన దగ్గర 6 ఈనినే ఉన్నాయి. 6 ఈనినే ఉన్నాయి. 6 సుడి ఉన్నాయి. ఎన్ని రోజులైంది ఈని? సోమవారం రోజు అంటే 4-5 రోజులు. మొత్తం 4-5. కొన్ని జున్నుపాల మీద కూడా ఉంటుంది. జున్నుపాలు 8 ఇస్తున్నాయి ఇప్పుడు మన తన పూటకి 8 జున్నుపాలు ఇస్తుంది. ఇక్కడ ఫస్ట్ ఆవు ఒకటి వస్తుంది. ఇవన్నీ ఆవులు తెచ్చి నేను చూపెడతాను ఫ్రెండ్స్, అన్ని ఆవుల గురించి. యాదన్న, ఈ ఆవు గురించి చెప్పండి యాదన్న. ఈ ఆవు మేము ఫస్ట్ ఉంచుకుందామని తెచ్చినాం. లోని సంతలో తెచ్చినాం దీన్ని. లోని సంతలో తీసుకొచ్చిన దీన్ని మహారాష్ట్ర లోని సంతలో తీసుకొచ్చిన. ఎన్ని రోజులు అయింది తెచ్చి? ఇది 3 నెలలు అయింది. 3 నెలలు. పూటకు 15 నుంచి 18 లీటర్లు ఇస్తుంది పాలు. పూటకు 15 నుంచి 18 లీటర్ల వరకు ఇస్తుంది. ఓకే. 15 నుంచి 18 లీటర్లు ఇస్తుంది. ఓకే. చూడొచ్చు, ఒక రోజుకి వచ్చేసి 30 లీటర్లు ఇస్తుంది. 30 లీటర్లు ఇస్తుంది. దూడ అవసరం లేదు, ఏది అవసరం లేదు. ఎవరు వండుకున్నా ఏమీ అనదు. ఓకే. చూడొచ్చు. ఎప్పుడు ఇంతది అనేది? ఇది మొన్ననే 7 చెప్తున్నాం. 3 నెలలు అయింది. 7 చెప్పించేసినాం. ఓకే. ఉంచుకుందామని 7 చెప్పించిన. అమ్ముతారా ఇది? దీన్ని అమ్మము మన దగ్గర. మీ దగ్గర ఎంత వింటారు దానికి? మా దగ్గర 18 లీటర్ల వరకు ఇన్నాం పూటకి. ఓకే. పూటకి 18 లీటర్లు. 18 వరకు. ఓకే. చూడొచ్చు, ఇది ఒకటి అమ్మడానికి లేదు, వీళ్ళది ఓన్ ఫామ్. ఆ రేట్ వస్తే కూడా అమ్మగలుగుతాం. మీరు ఎంతకు తెచ్చినప్పుడు? మేము 1,47,000 తీసుకున్నాం. ఓకే. ఇప్పుడు ఎంత ఇస్తారు? ఇప్పుడు 2 లక్షలకి అయితే ఇవ్వగలరు. ఓకే, 2 లక్షలకి ఇవ్వాలి. ఈ హెచ్ఎఫ్ కి చాలా డిమాండ్ ఉంది. ఈయన చాలా జెన్యూన్ ఫ్రెండ్స్.
యాదన్న చాలా అంటే చాలా జనం ఇక్కడ రైతులు కూడా మీరు అడగొచ్చు. ఏదున్నా ముఖం మీద మాట్లాడతారు. రైతులకు డైరెక్ట్ చెప్తారు. ఏదన్నా ప్రాబ్లం ఉన్నా చెప్తారు. ఇప్పటిదాకా ఏదైనా ప్రాబ్లమ్స్ వచ్చినాయి యాదన్న ఎన్ని సంవత్సరాలుగా? మనకి ఎలాంటి ప్రాబ్లమ్స్ రాదు. గాలి వ్యాక్సిన్ ఒక నెల రోజులు ముందు వేపించుకుంటే ఎలాంటి ప్రాబ్లమ్స్ రాదు రైతు. అచ్చా, రైతులకి ఏ ప్రాబ్లం రాదు. ఏది రాదు. చాలా హుందాగా మాట్లాడతారు. రైతులతో వచ్చినా కూడా ఎవరైనా తీసుకునే వాళ్ళు ఉంటే రండి, ఒకసారి వచ్చి చూడండి ఫామ్కి. వీళ్ళ మీరు ఎంత ఎంత దూరమైనా కూడా వీళ్ళు ట్రాన్స్పోర్ట్ కూడా చేస్తారు. ఎక్కువ మంది నిజామాబాద్, మెదక్ నుంచి కూడా మన ఛానల్ చూసి వస్తుంటారు. ఇక్కడ రండి ఒకసారి వీళ్ళ ఫామ్కి. ప్యూర్ హెచ్ఎఫ్ ఆవులు ఉన్నాయి, చూసుకోవచ్చు. ఇంకో ఆవు ఉంది, ఇది చెప్పండి యాదన్న. సోమవారం నాడినింది 8 లీటర్లు ఇస్తుంది ఒక టైంకి 8 ఉంది, 8 లీటర్లు ఉంది. సోమవారం నాది ఏంది, ఆడదూడు ఉంది, దీనికి ఆడదూడు ఉంది. దీనికి ఆడదూడు ఉంది. సోమవారం నాడినింది 8 ఇస్తుంది ఒక టైంకి 8. మార్నింగ్ పాలు తీసేసినాం. ఇప్పుడు 9 అవుతుంది ఫ్రెండ్స్. చూడొచ్చు, మిల్క్ మొత్తం తీసారు. ఇట్లా అడ్డర్ మిల్క్ తీసిన తర్వాత దగ్గర అయిపోవాలి. అలా ఉంటే దగ్గరికి ఉంటే అడ్డర్ చాలా మంచి పాలు ఇస్తుంది. ఇక్కడ పాలు చూసుకొని తీసుకోవచ్చా? ఈడిన ఆవులు అయితే పాలు గ్యారెంటీ ఇస్తా. 3 పూటలు విండి చూసి ఇస్తా. డెలివరీ అవ్వడానికి రెడీగా ఉన్న ఆవులు అయితే దానికి మనం గ్యారెంటీ చెప్పలేము. మనం గ్యారెంటీ ఇస్తా దానికి. సన్లలో పాలు వస్తున్నాయా వస్తలేవా, ఓకే, ఎన్ని పండ్ల మీద ఉంది, ఓకే, కళ్ళు కాని వస్తున్నాయా లేవా, అంతవరకు మనం గ్యారెంటీ ఇవ్వగలుగుతాం దాన్ని. ఓకే, ఇక్కడ చూసుకోవచ్చు. ఇక్కడ చాలా ఆవులు అయితే ఉన్నాయి. ఆవులు ఇంకొకటి యాదన్న, ఇప్పుడు రైతులు తీసుకో వెళ్తుంటారు కదా మీ దగ్గర. అవును. ఇప్పుడున్న ఎలాంటి ఆవులు పెడితే రైతులకు లాభసాటి? ఎలాంటి ఎంత మిల్కింగ్ కానీ తక్కువ 10 నుంచి 20 ఇచ్చేటి పెడితేనే రైతుకు లాభదాయకం ఉంటుంది. పూటకి ఓకే, పూటకి అంటే ఒక రోజుకి 20 నుంచి 30 లీటర్లు ఇవ్వాలి, ఇస్తేనే వర్కౌట్ అవుతుంది ఏమన్నా. ఇక్కడ చూసుకోవచ్చు ఇంకొక ఆవు. ఈ ఆవు గురించి చెప్పండి. ఇది 2 పండ్ల మీద ఉంది. 2 పండ్ల మీద ఉంది. ఓకే, 2 పండ్ల మీద ఉంది. దీనికి 1,20,000 వరకు అవుతుంది రేటు. 1,20,000 అని 10-12 లీటర్లు ఇవ్వచ్చు ఒక పూట. 10-12 లీటర్లు. మనం దాన్ని చూస్తే చెప్తాం ఎన్ని పాలు ఇవ్వగలుగుతుంది అనేది చెప్తాం. దీనికి అయితే 1,20,000 అని చెప్తున్నారు అన్న. మన తగ్గుతుందా రైతులు వస్తే? రైతులు వస్తే చూసి తగ్గి మాట్లాడియచ్చు. పండ్లు కూడా ఎంత పాలు ఇస్తుంది ఇది? 2 పండ్ల మీద 10 నుంచి 12 ఇవ్వచ్చు. 10 నుంచి 12 తొలచూరు ఒక పూటకి 10 నుంచి 12 లీటర్లు. 10 లీటర్లు అయితే ఇది ఇస్తుంది. డెలివరీ అవ్వడానికి రెడీగా ఉంది. మీరు చూడొచ్చు. ఫస్ట్ లాక్టేషన్ ఉంది. 4 పళ్ళ మీద ఉంది. 4 పళ్ళ. ఓకే, 4 పళ్ళ మీద ఉంది. చూడొచ్చు. ఆవులలో ఇంకొకటి ఏంటంటే ఏమేమి వాడతారు దానాలో యాదన్న? పత్తి, కల్లి, కంది, గోధుమ, మక్క. ఇంకా మేము వేరే ఏవి వాడం. ఇవన్నీ కలిపేస్తారు. అవన్నీ కలిపేస్తాం. ఒక 20 లీటర్లు ఇచ్చే ఆవుకి ఎంత ఇస్తారు? 5 కిలోలు ఇస్తాం. 5 కిలోలు. పూటకి 5 కిలోలు పైనే 20 లీటర్ ఇచ్చేది. 20 లీటర్ల పాలు ఇచ్చావు. చాలా. దీని గురించి చెప్పండి. ఈ ఆవు మంచిది. ఈ కలర్ ఇది ఆస్ట్రేలియా బ్రీడ్ అంటారు. ఓకే, ఈ కలర్ చాలా తక్కువ మార్కెట్ లో ఉండేటివి. ఆస్ట్రేలియన్ బ్రీడ్ అని చెప్తున్నారు. చాలా తక్కువ ఉంటాయి ఈ కలర్. ఈ కలర్ మార్కెట్ లో తక్కువ ఉంటాయి. ఓకే, ఈ కలర్ ఇచ్చేదానికన్నా చూడండి చాలా మంచి హైట్ ఉంది. ఇచ్చేదానికన్నా పాలు ఇంకా ఎక్కువ ఇస్తాయి. ఓకే, ఇప్పుడు ఎంత ఇవ్వచ్చింది? నెలకు ఒకటి తెస్తా. మినిమం పూటకు 15 ఇవ్వాలి. పూటకు 15. మీకు ప్రతి లోడ్ ఒకటి వస్తుందా? నెలకు ఒకటి తెస్తా. నెలకు ఒకటి. అది దానికి వాళ్ళు ఎన్ని పైసలైనా నేను పెట్టి తీసుకొస్తా. ఓకే, మంచి మిల్కీలు ఉంటది ఈ ఆవంట. ఎంత ఇస్తుంది యాదన్న మీ ఎక్స్పీరియన్స్ ప్రకారం? మినిమం పూటకు 15-30 లీటర్లు ఇవ్వాలి. ఒక రోజుకి 30 లీటర్లు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు యాదన్న. ఇంకొకటి ఇక్కడ ఈ ఆవులు ఉన్నాయి కదా, ఆవులలో 30 లీటర్లు ఇచ్చేదానికి పాలు వెండుతుంటే కాల్షియం డౌన్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంటాయి. ఇప్పుడు వెదర్ ప్రకారం కానీ దానికి ఏమైనా సొల్యూషన్ చెప్తారా? ఏమున్నా, మనం ఇప్పుడు రెగ్యులర్ నెలకు ఒక 10 రోజులు కాల్షియం వాడితే ఆవుకి ఎలాంటి ప్రాబ్లమ్స్ రాదు. ఓకే, నెలకు 10 రోజులు వాడాలి. 20 రోజులు గ్యాప్ ఇవ్వాలి ఆవుకు. ఓకే, అంతే. ఇక దానికి ఎలాంటి ప్రాబ్లమ్స్ రాదు. ఏ ఆవుకు కూడా ఎలాంటి ప్రాబ్లమ్స్ రాదు. ఇక్కడ ఇంకో ఆవు చూడొచ్చు. ఇది కూడా చూడు, నువ్వు చూడనికే ఇంత చిన్న ఉంది. టైం 10 లీటర్లు ఇవ్వచ్చు. టైంకి 10 లీటర్లు. హైట్ లో కొంచెం చిన్నగా ఉంది. ఎన్నో ఈత ఉంటది ఇది? 2వ ఈత ఉంటది. 2వ ఈత. సరే, దాని సంఖ, దాని అడ్డర్ చూడు ఎక్కడ వరకు, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఉంది చూడు. ఈనిందా ఇది? ఈనలే. ఇది కూడా ఈయనకే రెడీగా ఉంది. ఇది కూడా సరే, ఎంత యాక్టివ్ ఉంది చూడండి. సంఖ చూడిగా ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఉంది. క్వాలిటీ ఫీట్ నరకు ఉంటుంది దాని సంఖ, కింద నుంచి పై వరకు. ఇవన్నీ ఆవులు వచ్చి ఎవరన్నా కావాల్సిన వాళ్ళు ఈనిన ఆవులు ఉంటే మిల్కింగ్ చూసుకోండి. అదే మీకు డెలివరీకి రెడీగా ఉన్న ఆవులు ఉంటే
మీకు అన్ని చెక్ చేసి తీసుకోవచ్చని చెప్తున్నారు. ఇప్పటిదాకైతే ఇక్కడ రైతులు చాలా మంది, అది మంచి పేరుంది యాదన్నకు ఇక్కడ రైతులు అయితే. ఇంకొకటి, ఈ పచ్చి గడ్డి ఎండుగడ్డి ఎంత వేయాలి యాదన్న? పచ్చిగడ్డి 25 కిలోలు వేయాలి, ఎండిగడ్డి 5 కిలోలు అయితే సరిపోతుంది ఒక రోజుకి. ఒక రోజుకి ఒక ఆవుకు. సరే, అది ఎన్ని లీటర్లు ఇచ్చినా ఎన్ని లీటర్లు ఇచ్చినా అంతే తిన్న కాడికి తినిపియాలి. ఓకే. ఇది ఇంకొకటి చూడొచ్చు, దీని గురించి చెప్పండి. ఇది కూడా 10 లీటర్లు ఇవ్వచ్చు టైంకు. 10 లీటర్లు టైం 10 లీటర్లు ఇవ్వచ్చు. ఓకే, టైంకి 10 లీటర్లు ఇస్తుంది అని చెప్తున్నారు. ఇది ఎన్నో ఈత? రెండో ఈత. మీకు దగ్గర యావరేజ్ రేట్లు ఏముంటాయి ఆవులే? యావరేజ్ రేటు 60 నుంచి 1,20,000, 1,30,000 ఆవును బట్టిగా రేటు పెరుగుతుంటది అంతే. అన్ని 20 లీటర్ పైన. 20 లీటర్ మనం తేవడమే మంచి బ్రీడ్ తీసుకొస్తాం. ఓకే, తేవడమే 20 లీటర్ పైన, రైతుకు గిట్టుబాటు కావాలి. ఓకే, చూడండి మీరు చూడొచ్చు, అన్ని పెద్దగా ఉన్నాయి. పెద్దగా ఉంటేనే మనకు నడుస్తుంది. ఆవులన్నీ పెద్దగా ఉన్నాయి, క్వాలిటీ కూడా ఉన్నాయి. నేను హైట్ లో ఉండి చూపిస్తున్నాను మీకు అన్ని ఆవులు. చూసుకొచ్చి ఇంత క్లారిటీగా ఉన్నాయి ఆవులలో. ఎప్పుడైనా ఆవులు తీసుకుని ఉంటే మీకు ఈనిన ఆవులైనా ప్రెగ్నెంట్ ఆవులైనా ఏమున్నా మీరు నమ్మకం ఉన్న వ్యక్తి దగ్గరనే హెచ్ఎఫ్ జెర్సీ ఆవులు అనేవి తీసుకోవాలి. ఎందుకంటే ఈ ఆవులలో కొంచెం ప్రాబ్లమ్స్ ఉంటాయి అవి ఇవి, కానీ ఇట్లా తింటున్నాయా లేవా అవన్నీ యాక్టివ్ చూసుకోవాలి. చూడండి, మన దగ్గర మనం తెచ్చినామంటే ఒరిగేటే తింటాయి మన దగ్గర. ఓకే, వేరే మేత ఎలాంటిది కూడా పెట్టాం. ఓకే, పచ్చి మేత ఇప్పటి వరకు అయితే లేదు, మనం పెట్టి ఇన్ని రోజులు అయింది కానీ ఇంకా రాలేదు కూడా. అది ఓన్లీ ఒరిగేటి తినే ఉంటాయి మన దగ్గర. సైలేజ్ చేస్తారా? సైలేజ్ అమ్మనికి అని తెచ్చినాం, ఇంకా మేము వాడతలేం సైలేజ్. మీరు వాడతలేరు అమ్మడానికి? రైతులకు వేరే ఎవరన్నా అడిగి తీయనికనే అంతే. ఇంకో ఆవుని చూడండి, ఈ ఆవు గురించి చెప్పండి. ఈ ఆవు ఫస్ట్ ఈత 4 పండ్ల మీద ఉంది. 4 పండ్ల మీద ఉంది. 15 ఇస్తుంది. ఇప్పుడు ఈనింది ఆడదూడు ఉంది. 15 లీటర్లు ఇస్తుంది. ఇప్పుడు రెడీగా ఉన్నాయి 15 లీటర్ రెడీగా ఉన్నాయి మీకు. ఆడదూడ ఫస్ట్ లాక్టేషన్. ఈని ఎన్ని రోజులు అయింది అన్నారు? 10-12 రోజులు అయింది. 10-12 రోజులు అయింది. ఓకే, ఇక 4 పండ్ల మీద. 4 పండ్ల మీద, అవును, 4 పండ్ల మీద, రైట్. 4 పండ్ల మీద ఉంది. మనం తెచ్చేదే 2 పండ్లు 4 పండ్లది. ఓకే, చూసి 6 పండ్ల వరకు అంతవరకే తెస్తాం, ఇంక అంతకు మించి తీసుకురాం. రెండో ఈత దాటిందంటే తీసుకురాం. మనం రెండో ఈత దాటిందంటే తీసుకురాం. చూడొచ్చు ఆవులు అవి కొంచెం తక్కువ రేటు కూడా దొరుకుతాయి, కానీ మనం ఫస్ట్ ఈత తీసుకొస్తే సెకండ్ ఈత తీసుకొస్తే బాగుంటది రైతుకి ఫీచర్ అని. ఆవులలో మీకు హెచ్ఎఫ్ ఆవులు తీసుకోండి, కొమ్ములు ఉన్నా లేకున్నా మంచి మెయింటైన్ చేసే వాళ్ళైతే తీసుకోండి. ఎప్పుడన్నా ఆవులు తీసుకునే వాళ్ళు ఉంటారు కదా, మన రెస్పాన్సిబిలిటీ ఉంటుంది అన్ని చెక్ చేసేది. ఇప్పుడు మీరు హర్యానా వెళ్ళండి, గుజరాత్ వెళ్ళండి, లేకుంటే ఆంధ్ర వెళ్ళండి, ఎక్కడ వెళ్ళినా మన రెస్పాన్సిబిలిటీ మనం చూసుకోవాలి. ఆవు ఎంత పాలిస్తుంది, దాన్ని అడ్డరే విధంగా ఉంది. కానీ హెచ్ఎఫ్ ఆవులు చాలా దూరం అయితే తీసుకోవద్దు. కొంతమంది 1000 కిలోమీటర్లు 1200 కిలోమీటర్ దూరం నుంచి పోయి తీసుకొస్తున్నారు హర్యానా పోయి. హెచ్ఎఫ్ ఆవులు నిడవడవు, దగ్గర నుంచి తీసుకోవాలి. మన దగ్గరలో ఉన్న ఫామ్ల దగ్గర నుంచి తీసుకోవాలి. ఎక్కువ అంటే 1 నైట్ జర్నీ ఉండాలి అంతే. 5 రోజులు జర్నీ ఉండొద్దు, ఆవులు మొత్తం పాడైతాయి. ఇది చెప్పండి యాదన్న. 4 రోజులు అయింది దీని. 4 రోజులు అయింది దీని. టైంకి 10 ఇస్తుంది. టైంకి 10 లీటర్. టైంకి 10 ఇస్తుంది. టైంకి 10 లీటర్లు. మన ఆవులలో ఇది ఒక్కటే ఉంటది, అన్ని ఆవులలో. మేలా ఫీమేలా? దీని మగదూడు. ఓకే, మగదూడు ఉంది. మినిట్ దీని మిల్క్ వేన్ చూడండి ఏ విధంగా ఉంది ఒకసారి. అట్లా అన్ని రకాలుగా చూసే తీసుకొస్తాం మనం. ఓకే, ఇవన్నీ చూడండి మిల్క్ వేన్ అన్ని చూసి వీళ్ళు అమ్మడానికి తెస్తారు కాబట్టి అన్ని చూసి వీళ్ళు కూడా డబ్బులు పెట్టి తెస్తారు. వచ్చే రైతులు కూడా 2 రూపాయలు పెడతారు. వాళ్ళు ఎందుకు లాస్ కావాలని యాదన్న వాళ్ళు మంచి ఆవులు తెచ్చి ఇస్తారు రైతులు కూడా. ఎందుకంటే వీళ్ళు ఇక్కడ చుట్టుపక్కల ఉంటారు కాబట్టి వీళ్ళకి పేరు ఉంది, మంచి మార్కెట్లో మంచి పేరు ఉంది. ఆ పేరు ఖరాబ్ కావద్దు. ఎందుకంటే ఇప్పుడు ఏమైనా ఏదన్నా ఒక్క రైతుకైనా వీళ్ళు చుట్టుపక్కలలో ఏమన్నా ఆవు డ్యామేజ్ ఇస్తే మొత్తం మార్కెట్ అనేది డౌన్ అవుతుంది వీళ్ళది. అందుకని చాలా అంటే చాలా జాగ్రత్తగా తెస్తారు వీళ్ళు. ఏదైనా రైతు ఇచ్చిన తర్వాత కూడా అతను కూడా ఏమైనా ప్రాబ్లం అయితే మొత్తం చుట్టుపక్కల ఉంటారు కాబట్టి గ్రామాలలో పేరు ఖరాబ్ అవుతుందని జాగ్రత్తగా తెచ్చి ఇస్తారు. ఆ విధంగా ఇక్కడ అందుకని ఒకసారి రండి ఫామ్కి. ఆవులు చూస్తే మీకు అర్థం కావచ్చు ఇప్పటికే ఏ విధంగా ఉన్నాయి ఆవులు అనేవి. ఇది 2 పండ్ల మీద ఉంది, 10 లీటర్లు ఇస్తుంది. 2 పండ్ల మీద ఉంది, 10 లీటర్లు. మనం తెచ్చేటప్పుడే దీన్ని మనం ఉంచుకుంటాం అనే రేంజ్ లో దాన్ని తీసుకొస్తాం, అమ్ముతామనే ఆలోచనలో తీసుకురాం ఆవును. ఓకే, మనం ఎప్పుడైనా కానీ దీన్ని ఉంచుకుంటాం అనే రేంజ్ లో ఆలోచన చేసి మంచి జ్యూస్ తీసుకొస్తాం. ఇంకో పాల పండ్లు చిన్నగా ఉన్నాయి, 2 పండ్లు. 2 పండ్ల మీద ఉంది, 2 పండ్ల మీద ఉంది. ఇది 2 పండ్ల మీద మంచి హైట్ ఉంది. మంచి హైట్ ఉంది. 10 లీటర్లు ఇస్తుంది. 10 లీటర్లు రెడీగా ఉన్నాయి. మగదూడు ఉంది, మగదూడ దీనికి.
చూడండి ఎంత ఏ విధంగా జెన్యున్ గా మాట్లాడుతున్నారు అన్న. తెచ్చిన అన్ని వాళ్ళు పెట్టుకోవడానికి తెస్తారు, అంటే ఆ మెంటాలిటీతో తెస్తారు. తెస్తాం. ఎందుకంటే అలా తెచ్చినప్పుడు రైతులు ఈయన కోసం తెచ్చుకుంటున్నా అంటే ఎంత కేర్ గా తెచ్చుకుంటారు, అన్ని చూసి జాగ్రత్తగా వీళ్ళ ఉన్న ఎక్స్పీరియన్స్ ప్రకారం చూసి తీసుకుంటారు. ఆ విధంగా ఉంటది. ఆ ఆవులైతే హైట్ క్వాలిటీ చాలా సూపర్ ఉన్నాయి ఆవులు. మీరు వచ్చి నిలబడితే అర్థమవుతది ఆవులు ఈ విధంగా. చూడండి ఆయన హైట్ ఎక్కువ ఉంది, ఆయన కన్నా హైట్ ఉంది ఆవు. ఇది ఇది ఈనిందా? ఇది ఈనింది 10 రోజులు అయింది. 10 రోజులైంది. ఆడదూడు ఉంది, టైంకు 10 ఇస్తుంది. దూడకి ఇడిచిపెట్టంగా టైంకు 10 ఇస్తుంది. టైంకి 10 ఉంది, దూడకు ఇడిచిపెట్టంగా చూడొచ్చు. ఇది చాలా హైట్ ఉంది, అన్ని ఆవుల కన్నా హైట్ ఉంది. ఇలాంటి ఎన్ని ఎన్నో ఈత ఉంటుంది ఇది? ఇది 2వ ఈత ఉంటుందో 1వ ఈత, కాకపోతే 4 పనుల మీద ఉంది. ఇది కూడా ఇది కూడా 4 పనుల మీద ఉంది. ఒకటైనా 2 అవును కనిపిస్తుంది. 4 పనుల మీద ఉంది. 6 పనులు ఇప్పుడైతే వేస్తుంది. ఇది 2 ఉంటది, ఫస్ట్ అయినా సెకండ్ అయినా ఉండొచ్చు అని చెప్తున్నా యాదన్న. 10 లీటర్ రెడీగా ఉన్నాయి. ఆడదా మగదా దూడ? మొగదుంది. దీని కూడా మగ దూడ ఉంది. చూడొచ్చు అన్ని జాగ్రత్తగా. దీని అడ్డర్ చూడండి, అప్పర్ అడ్డర్ ఈ విధంగా ఉండాలి. ఇంకా పాలు సాయంత్రం, ఇప్పుడు మార్నింగ్ తీసిరు, ఇప్పుడు 9 o'clock అవుతుంది. సాయంత్రం మీకు అడ్డర్ అనేది కనిపిస్తుంది. అడ్డరు ఇట్లుండాలి. ఆవు కూడా సంఖ పైకి అత్తుకొని ఉండాలి, ఆలాడవాడు ఉండకుండా. అవును, అడ్డర్ జారాలు లేకుండా, జారుడు లేకుండా పైకి అత్తుకొని ఉండాలి ఎప్పుడైనా. అట్లా చూసే తీసుకోవాలి. అన్ని యాదన్న తెచ్చిన ఆవులకు చూడండి, ఒక్క ఆవు కూడా కింద మోకాలికి కింద లేవు అడ్డర్లు, ఒక్క ఆవు కూడా లేదు. చూడండి ఒకసారి చూపిస్తాను నేను, ఏ విధంగా సెలెక్షన్ ఉంది అర్థం కావచ్చు మీరు అన్నది. ఒక్క ఆవు కూడా అడ్డర్ మీకు ఈ మోకాలు ఉంది కదా, దీని కిందికి లేవు. ఈ విధంగా ఉండాలి ఆవు తెచ్చేటప్పుడు, ఎప్పుడైనా ఈ విధంగా ఉండాలి ఆవులు. ఇది చూడండి, ఇది కూడా అట్లనే ఉంది. ఇది చెప్పండి యాదన్న. ఇది మన దగ్గర సంతలో చూసి తీసుకొచ్చినాం దీన్ని. ఓకే, దీన్ని తీసుకొచ్చినాక 2 లీటర్లు ఇచ్చింది. ఆడ బాగానే ఉన్నది. ఓకే, మన దగ్గరకు వచ్చినాక 1 రోజులో పాలు మొత్తం తక్కువ అయిపోయినాయి. 3 రోజులలో 10 లీటర్లు ఇస్తుంది. అచ్చా, 1 రోజులో ఆడికి ట్రాన్స్పోర్ట్ వచ్చేవరకల్లా దీని ఒక్కదంతా పాలు మొత్తం తక్కువ అయిపోయినాయి. ఇది ఒకటి తక్కువ. ఇప్పుడు ఎంత పాలు? 10 ఇస్తుంది పూటకి. 3 రోజులు తేగానే 6 లీటర్లు ఇచ్చింది. ఓకే, 3 లీటర్లు. 3 లీటర్ 6 లీటర్లు ఇచ్చింది. 1 రోజు మొత్తం కంప్లీట్ గా పాలు బంద్ అయిపోయినాయి. ఓకే, మళ్ళీ 3 రోజులు అయినాక ఇప్పుడు 10 ఇస్తుంది పూట. ఇప్పుడు పూట ఎన్ని రోజులు అయింది తెచ్చి? 5 రోజులు అయింది. 5 రోజులు అయింది. చూడండి, ఫస్ట్ కొంచెం ఏంటంటే సిక్ ఉండే, సంథింగ్ ప్రాబ్లం ఉండే దీనికి. ఇక అక్కడ నుంచి వాళ్ళు కూడా ట్రాన్స్పోర్ట్ లో ఎక్కడ కొన్నారన్నారు? ఇది చింతామణిలో కొన్నారు. ఓకే, అక్కడ నుంచి ట్రాన్స్పోర్ట్ లో కూడా కొంచెం ఏమైతే అంటే ఆవులు కొంచెం సిక్ అయితే, కొన్ని జ్వరాలు వస్తాయి, కొన్ని పెయిన్స్ వస్తాయి, అందుకని పాలు తగ్గుతాయి. కానీ పాలు పెరిగినాకనే ఇస్తున్నారు. 5 రోజులైనా 10 రోజులైనా పెరిగినాకనే ఇస్తాం. పెరిగినాక చూపెట్టి ఇస్తారు. పెరిగినాకనే ఇస్తాం. 3 పూటలు నీకు నచ్చితే రేట్ మాట్లాడుకొని 3 పూటలు పాలు పిండి చూసుకున్నాకనే తీసుకొని పో. నీకు నచ్చితే ఇప్పుడే తీసుకోపో, మళ్ళీ వచ్చి నన్ను అడగకూడదు. అంతే. గ్యారంటీ. ఈయనైతే గ్యారంటీ ఇవ్వగలుగుతా. ఈయన చూసుకోవాలి. చూడొచ్చు, ఈ విధంగా ఉండాలి. ఎవరైనా మాట్లాడితే ఈ విధంగా ఉండాలి. ఏమున్నా మా ఫామ్ లో చూసుకోవాలని. ఇదే దీని గురించి చెప్పండి కదా. ఇది ఫస్ట్ ఈనాక దీనికి ఒక్కదానికే జ్వరం వచ్చింది. దీనికి ఒక్కదానికి జ్వరం? ఒక్కదానికి నేను 500 ఆవులను తెస్తే ఒక్కదానికి జ్వరం వచ్చింది. అచ్చా, ఇగో ఇది ఎంత చిన్నదో చూడండి. ఇప్పుడు వచ్చినాయి దీనికి పనులు. అవును, చాలా చిన్న ఏజ్ ఉంది. 500 ఆవులు ఇగో చిన్న, ఇప్పుడు పడుతున్నాయి పాల పళ్ళు. అది ఇప్పుడు కట్టాలి. అవును, ఇప్పుడు కట్టాలి. ఇప్పటికే ఈనేసింది. అది మొత్తం పాల పళ్ళ మీద ఉంది. ఇప్పుడు 2 పనులు వేస్తున్నది. సంథింగ్ ఏదో ప్రాబ్లం ఉంది దీనికి, ఫీవర్ వచ్చిందంట. తగ్గిపోతుంది. మంచిగా అయిపోయింది. కవర్ అయిందా? ఓకే, అది మొత్తం క్యూర్ అయినాక ఇస్తారా రైతులకు? మంచిగా అయినాకనే ఇస్తాం. మా దగ్గర పూటకి 8, 9 పాలు ఇచ్చినాకనే ఇస్తాం. లేకపోతే మా దగ్గర ఉంచుకుంటాం. ఎవరన్నా అడిగినా కూడా దానికి చెప్తాం. ఓకే, మళ్ళీ నెక్స్ట్ లాక్టేషన్ అమ్ముతారు. అంతే. చూడొచ్చు, ఎవరన్నా అడిగినా కావాలంటే కూడా ఇయ్యరు, ఎందుకంటే అది చాలా తక్కువ మిల్కులు ఉంది కాబట్టి ఈ విధంగా ఉంది. ఏమైనా చెప్తారా? ఇంకొకటి సైలేజ్ గురించి చెప్పండి యాదన్న. ఇప్పుడు మన దగ్గర సైలేజ్ ఉంటది. అవును, మనది ఒకసారి 7 రూపాయలు పడుతుంది, ఒకసారి 8 పడుతుంది, ఒకసారి 9 పడుతుంది. ఓకే, దాన్ని మన తన పడ్డదానికి 1 రూపాయి ఎక్కువ చూసుకొని ఎవరికైనా ఇచ్చేస్తాం. ఓకే, 1 క్వింటల్ గానీ, 1 టన్ను గానీ, 5 టన్నులు గానీ, ఎంత గానీ ఇచ్చేస్తాం. డైరెక్ట్ పంపిస్తాం. ఓకే, తక్కువ తీసుకుంటే వాళ్ళు చేసుకోవాలి. ఓకే, ఎక్కడెక్కడ సప్లై చేస్తారు ఇది? ఇక్కడికి ఎవరు లోకల్ ఎవరు అడిగినా ఇవ్వాల్సిందే. షాద్ నగర్, బాలనగర్, కల్వకుర్తి, ఎక్కడ అడిగినా ఇవ్వాల్సిందే. ఇక్కడ సరౌండింగ్ లో ఒక 200 కిలోమీటర్స్ ఎక్కడైనా ఇవ్వాల్సిందే. ట్రాన్స్పోర్ట్ వాళ్ళే పెట్టుకుంటారు, మనకు సంబంధం లేదు. ఓకే, ఎవరు తీసుకుంటే వాళ్ళే పెట్టుకుపోతారు, ఇవ్వాల్సింది. ఓకే, చూడొచ్చు ఈ సైలేజ్ కూడా. ఇది మీరు ఎక్కడి నుంచి తెప్పిస్తారు? విజయవాడ నుంచి. ఓకే, విజయవాడ నుంచి తెప్పిస్తారు. మంచిగా ఉందా? మీరు సైలేజ్ జబర్దస్త్ ఉంది కదా, నీకు చూపెట్టడం అంటే కూడా
చూపెడతా ఎట్లా ఉంటది సైలేజ్. సైలేజ్ కి తేడా ఉండదు. చూడండి మక్కలతో సహా ఉంటుంది. మక్కలతో సహా మక్కది ఇది. చాలా మంది సూపర్ నేపర్ కూడా మిక్స్ చేసి పంపిస్తారు, కానీ అలా లేదు. ఈ గింజలతో సహా ఉంది, చూడొచ్చు మీరు. ఇక్కడ చూస్తే అర్థమవుతుంది. చూడండి మొత్తం గింజలతో సహా ఉంది. ఈ విధంగా చాలా తక్కువ దొరుకుతుంది సైలేజ్. ₹1 ఎక్కువ ఉన్న ఇలాంటి సైలేజ్ తీసుకోవాలి. ఇది క్వాలిటీ కూడా మంచిగా ఉంది. ఇంకొకటి గ్రీనరీ కూడా ఉంది. అవును, ప్యూర్ మక్కలు ఉంది, చూడొచ్చు. అలాగనే కణికితోనే కొట్టిరు వాళ్ళు సైలేజ్ తయారు చేయడం జరిగింది. ఇట్లుంటేనే తీసుకోవాలి సైలేజ్. అవును, ఇలా ఉంటేనే తీసుకోవాలి. ఎక్కువ మంది సూపర్ నేపర్ అవి ఇవి మిక్స్ చేస్తారు, ఆ విధంగా కాకుండా చూసుకోవచ్చు. చాలా హెల్తీగా ఉంటుంది. అన్నిటికన్నా బెస్ట్ స్టాల్ ఫీడింగ్ లో ఏదైనా ఉందంటే నేను చెప్పే కాడికైతే నేను సైలేజ్ అని నేనైతే ప్రిఫర్ చేస్తా. మీరు గుజరాత్ వెళ్తారా, హర్యానా వెళ్తారా, అన్ని సైలేజ్ యూజ్ చేస్తారు. అక్కడ సైడ్ మొత్తం సైలేజ్ యూజ్ చేస్తారు. మనం ఏంటంటే మనం సూపర్ నేపర్ అందులో అన్ని పోషకాలు ఉండవు, జస్ట్ గడ్డి లెక్క ఉంటుంది, వేస్తాము అయిపోయి దానాలు వేస్తాం కథం. ఆ విధంగా కాకుండా సైలేజ్ మీద నేను దగ్గర దగ్గర ఒక 50 నుంచి 60 పెద్ద పెద్ద ఫామ్లు 500 600 గేదెలు ఉన్న ఫామ్లు చూసినా అందరు సైలేజ్ యూజ్ చేస్తారు. ఇది ఏంటంటే ఒక్కొక్కప్పుడు కొంచెం స్టాక్ ఉండదు, కానీ ఒక మంచి ఇలా అన్న ఎప్పుడున్నా పంపిస్తా అంటున్నారు. ఏ విధంగా ఉన్నా ఎవరైనా సైలేజ్ కావాల్సిన వాళ్ళు కూడా సైలేజ్ తీసుకోండి. ఎవరన్నా ఒకసారి ఈ ఎండాకాలంలో సైలేజ్ ట్రై చేయండి. ఆవుల మిల్క్ ఈల్డ్ దాని ఆ ఆవులకున్న హెల్తీ ఏ విధంగా ఉంటుందో మీరే చూడొచ్చు. నా ఫామ్ లో కూడా ఎక్కువ సైలేజ్ యూజ్ చేస్తాను, మన ఫామ్ లో కూడా. ఇక్కడ మ్యాట్లు కూడా ఉన్నాయి అన్న దగ్గర. ఇవి కేరళ మ్యాట్లు. ఇక్కడ అన్ని లోకల్ మ్యాట్లు ఉంటాయి, హైదరాబాద్ మ్యాట్లు ఉంటాయి ఇక్కడ. అవును, ₹1000, 1500, 2000 ఉంటాయి. అవును, ఇవి డైరెక్ట్ కేరళకే తెప్పించిన 30 టన్నుల 40 టన్నుల 50 టన్నుల లారీ పోయినా కూడా ఇరిగిపోవు. ఒరిజినల్ టైర్ అంటే ఒరిజినల్ టైర్ ఉంది దగ్గర. అడ్డం 4 ఫీట్లు ఉంటాయి, పొడుగు 7 ఫీట్లు. ఒరిజినల్ టైర్ల లెక్క మ్యాట్లు ఉన్నాయి, చూడొచ్చు మీరు. టైర్ మెటీరియల్ తో తయారైంది, రబ్బర్ తోటి. ఇది కింద. ఇంకొకటి ఏంటంటే సైజ్ ఎంత ఉంది ఇది? ఇది సైజ్ అడ్డం 4 ఉంటది, పొడుగు 7 ఫీట్లు ఉంటది. 7/4. మన దగ్గర అన్ని ఉండేటివి 6 ఫీట్ల వరకే ఉంటాయి. అవును, ఇది 7 ఫీట్ల ఉంటాయి. మన సైడ్ ఎక్కువ 7/4 ఉండదు. 50 కేజీ ప్రైస్ ఏం చెప్తున్నారు? 3000 కొందది ఇంకా. ఓకే, 3000 కూడా ఇచ్చేస్తారు. 3000 కూడా ఇస్తారు. ఓకే, 3000 మార్కెట్ లో అందరు అమ్ముతున్నారు. ఒక ₹100 తక్కువకి ఇస్తాను నేను, 3000కి ఇచ్చేస్తా అని యాద్ అనేది చెప్తున్నారు. ఇది ఎవరైనా మ్యాట్లు ఇట్లా 20 లీటర్లు ఎవరైనా పెట్టుకోవాలంటే ఆవులు మ్యాట్, ఆ పెద్ద పెద్ద ఆవులకు మ్యాట్లు కంపల్సరీ మ్యాట్లు పెట్టుకోండి. ఆ విధంగా ఇంకా ఏంటంటే కాంక్రీట్ వేసే అవసరం కూడా లేదు, కింద జస్ట్ లెవెల్ మట్టి లెవెల్ ఉన్నా సరిపోతుంది దీనికి. సరే, చూడండి. ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఏమైనా చెప్పాలనుకుంటున్నా యాదన్న గారు? ఏం లేదు, మన దగ్గర ఈ ఆవులు ఉంటాయి, ఓకే, మ్యాట్లు ఉంటాయి, సైలేజ్ ఉంటది. ఎనీ టైం ఎప్పుడైనా దొరుకుతాయి మన దగ్గర. ఓకే, స్క్రీన్ మీద నెంబర్ ఉంటది అన్నది, ఆ నెంబర్ కి డైరెక్ట్ కాంటాక్ట్ చేయండి. సైలేజ్ కావాలన్నా, మీకు మ్యాట్లు కావాలన్నా, మెయిన్ ఆవులు వీళ్ళు సంవత్సరాలుగా చేసేది బిజినెస్ ఆవులది. చాలా మంచి ఎక్స్పీరియన్స్ ఉంది, ఇంకా జెన్యూనిటీ కూడా ఉంది. చాలా పేరు కూడా చాలా ఉంది ఫ్రెండ్స్. ఇక్కడ మీరు వచ్చినా కూడా చాలా మంది పొద్దుగాల నుంచి రైతులు వస్తున్నారు, ఆవులు తీసుకొని వెళ్తున్నారు. ఆ విధంగా ఉంది. థ్యాంక్ యూ. జై హింద్.